తనకు న్యాయం చేయాలంటూ మెదక్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అన్యాయంగా తన భూమిలో దౌర్జన్యంగా నిర్మాణం చేపట్టారని ఆరోపించాడు. కోర్టులోనూ తనకు అనుకూలమైన తీర్పు వచ్చినా అధికారులు పట్టించుకోవట్లేదంటున్న బాధితుడి బాధపై మా రిపోర్టర్ రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. యంత్రాంగంలో రెడ్ టేపిజం అదే నిర్లక్ష్యం తాండవిస్తుందని చెప్పడానికి రాష్ట్రంలో ఇతను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇతను ఈ సంగారెడ్డి డిస్టిక్ కదా, మెదక్ డిస్టిక్ నుంచి వచ్చారు, కౌడిపల్లి నుంచి. ఏంటి మీ సమస్య చెప్పండి సార్. ఇది మాది పట్టా ల్యాండ్ సార్, ఓఆర్సీ మాఫీనామ్ ల్యాండ్ సార్. ఇది మేము ఒక ఎస్సీలము. అయితే మా ల్యాండ్లో వేరే వాళ్ళు మా విలేజర్సే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 250 గజంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినారు సార్. మా దగ్గర అన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినాం సార్. పర్మిషన్ ఫస్ట్ ఇవ్వద్దని చెప్పి. ఇది ఇల్లీగల్ సార్, ఇక కబ్జా చేస్తుర్రు. మేము గరీబ్ లేదు సార్, మేము కబ్జా చేయలేము సార్. మా ల్యాండ్ మాది ఓఆర్సీ సార్, తాత ముత్తాతల నుంచి వచ్చింది మాకు ఓఆర్సీ మాఫీనామ్ ల్యాండ్ సార్. మేము ఒక ఎస్సీలము. మాకు తాత ముత్తాత మా వంశవృక్షం సార్. అది మాఫీనామ్ ల్యాండ్ అంటే ఓఆర్సీ, అది వంశవృక్షం నుంచి వస్తుంది. రాజాకాలది అప్పటి నుంచి అది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. అది ఇది మా ల్యాండ్లో వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసారు సార్ మా విలేజర్స్. అయితే మేము అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. ఇంతకుముందుగా 2015లో కూడా పంచనామా ఇవి ఓఆర్సీ మాకు అన్ని సర్టిఫికేట్లు వచ్చినాయి సార్. మేము ఇంతకుముందుకే సర్వే చేయించినాము. ఇది మా ల్యాండ్లోనూ ఉన్నది ఇంతకుముందు కూడా. అయితే మేము హైకోర్టుకి అప్రోచ్ అయినాం సార్, వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి. నర్సాపూర్ సివిల్ జడ్జి కోర్టుకి కూడా అప్రోచ్ అయినాము. అక్కడ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, అక్కడ సూట్ నడుస్తుంది, ఇంజక్షన్ కూడా ఉంది సార్. మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళినాం సార్, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళినాము. హైకోర్టుకి వెళ్ళినాక రిట్ పిటిషన్ వేసినాము. రిట్ పిటిషన్ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసినాం సార్. సీసీ నెంబర్ 2570 సార్. వాళ్ళు రాలేరు సార్, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేవని ప్రూవ్ అయిపోయింది సార్. కోర్టు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసింది. కంటెంప్ట్ ఆఫ్ సీసీ నెంబర్ 2570/23 ద్వారా మాకు ఆర్డర్ వచ్చింది సార్. ఆనరబుల్ హైకోర్టు నుంచి వచ్చింది. ఆల్రెడీ పోలీస్ ప్రొటెక్షన్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు ఇక్కడ జీపీ నుంచి వాళ్ళు అప్రోచ్ అయ్యారు కోర్టుకి. అప్రోచ్ అయినాక పోలీస్ ప్రొటెక్షన్ గ్రాంట్ అయింది సార్. ఇంప్లిమెంట్ చేయాలి. పాపం వాళ్ళ 244 సర్వే నెంబర్ ఎవరైతే ఎర్రోల కిషన్ అని వాళ్ళ ల్యాండ్ ఉందో అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్పింది. తర్వాత కంటెంప్ట్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. పంచాయత్ సెక్రటరీ గారు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్. ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయలేరు. సెకండ్ టైం మళ్ళీ నెక్స్ట్ హియరింగ్లో మళ్ళీ సేమ్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇక్కడ స్టాండ్ కావాలి హైకోర్టులో అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ గారి ఆకుల కృష్ణ, సలాబాద్పూర్ పంచాయత్ సెక్రటరీ, కౌడిపల్లి మండల్, మెదక్ డిస్టిక్ సార్. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడైతే August 14, 2024లో సార్ అక్కడ అప్రోచ్ అయ్యింది సార్. పంచాయత్ సెక్రటరీ గారు స్టాండ్ అయ్యారు, డైరెక్ట్ కోర్టు ముంగట జడ్జి గారి ముంగట అప్రోచ్ అయ్యారు. జడ్జి గారు ప్రశ్నించడం జరిగింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదా అని పంచాయత్ సెక్రటరీ ఆకుల కృష్ణన్ గారిని అడిగింది సార్. అక్కడ కోర్టు అడిగింది. కోర్టు అడిగినాక సార్ అక్కడ ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిరో ఆ పర్సన్ చనిపోయింది సార్. ఆ పర్సన్ చనిపోవట్లో నేను డెమాలిషన్ ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని డెమాలిషన్ చేయలేను సార్, అందుకే కూలగొట్టలేను, అతను చనిపోయాడు సార్. నాకు ఒక 4 weeks టైం ఇస్తే నేను మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి కూలగొడతాను సార్ అని చెప్పారు సార్. మరి ఇంప్లిమెంట్ చేస్తాను 4 weeks టైం తీసుకున్నారు సార్. అక్కడ టైం తీసుకోండి సార్, ఇక్కడ 4 weeks ఆఫ్ టైం తీసుకోండి సార్. మళ్ళీ ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చేసిండు వాళ్ళకు. ఎవరైతే అన్అఫిషియల్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేసిండు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? అక్కడ హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టులోనే ఆల్రెడీ 4 వారాలు టైం తీసుకుంటు సార్. పర్మిషన్ ఇచ్చేసిండు. పర్మిషన్ ఇచ్చేసిన కోర్టు దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళినాం సార్. ఆనరబుల్ హైకోర్టు ఆనరబుల్ జస్టిస్ సార్ టి మాధవిదేవ్ బెంచ్ మేడం దగ్గర బెంచ్ మీదకి వెళ్ళింది సార్. ఆల్రెడీ ఇది పర్మిషన్ ఇట్లా మాకు ఆల్రెడీ కంటెంప్ట్లో ఇట్లా టైం తీసుకున్నాక కూడా ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చేసిండు మేడం. ఏ డాక్యుమెంట్ లేకుండా కూడా హైకోర్టుకి మా అడ్వకేట్ గారు ఆల్రెడీ కేసు ఫైల్ చేసిర్రు. ఆల్రెడీ చేసినాక అప్పుడు సార్ వాళ్ళ జీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీపీ నుంచి రెస్పాన్స్ చేస్తారు కదా సార్. రెస్పాన్స్ ఏమని ఇచ్చారు సార్, వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేదు సార్. ఒక ఓనర్షిప్ సర్టిఫికేట్ కూడా లేదు. ఇక్కడ చూడండి సార్, ఒక ఓనర్షిప్ సర్టిఫికేట్ కూడా లేదు, ఒక టైటిల్ డాక్యుమెంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. అయినా కానీ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే మేము వేసినాం సార్, పిటిషనర్ నేను సార్. లేదు సార్, ఇది హైకోర్టు ఆర్డర్ సార్, హైకోర్టు ఆర్డర్ సార్. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ లేదు. ఆ డాక్యుమెంట్ ప్రకారం కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తారు. దాని ప్రకారం ఆల్రెడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో 4 weeks టైం తీసుకున్నారు. దాని ప్రకారం కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలి దానిపైన అని చెప్పేసి మళ్ళీ కూలగొట్టాలని చెప్పేసి ఇచ్చింది సార్ హైకోర్టు. మరి ఇప్పటి వరకు మళ్ళీ సర్వే అంటుర్రు. సర్వే పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టినా పర్వాలేదు సార్, కానీ పెట్టాల్సిన అవసరం ఏముందని ఇక్కడ అది సార్. మాకు న్యాయం కావాలి సార్. ఇక్కడ ప్రభుత్వము ఇంత మన
మంచి ప్రభుత్వం ఉంది సార్, మాకు ఇల్లీగల్ హైడ్రా పెట్టిర్రు, మంచి మంచి హైడ్రా పెట్టిర్రు, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మాకు ఎటువంటి న్యాయం లేదు. అక్కడ టైం తీసుకున్నారు, ఇక్కడ ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చేసారు. మాకు న్యాయం చేయాలి సార్ ప్రభుత్వం. కలెక్టర్ గారు, మెదక్ కలెక్టర్ గారు రాహుల్ రాజు సార్ గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ ఒక హైకోర్టు, సుప్రీం హైకోర్టు లాంటిది హైకోర్టులోనే 4 వీక్స్ టైం తీసుకొని మాకు అన్యాయం చేసేసారు, ఇట్లా పర్మిషన్ ఇచ్చేసారు. మాకు ఎవరు సపోర్ట్ లేరు, మాకు ఎవరు ఎక్కడికని పోవాలి, మాకు ఉన్నదే ఆ ల్యాండ్, మేము ఒక దళితులము, మాకు దళితులకు న్యాయం చేయాలి. మేము పక్క వాళ్ళది మేము భూమి అడగట్లేదు, మాకున్న ఓఆర్సీ ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఎవరు అన్యాయం చేస్తారు, ఏ అధికారం అన్యాయం చేస్తారు మీకు? మాకు పంచాయతీ డిపార్ట్మెంట్ అన్యాయం చేస్తుంది సార్. ఒక హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయకపోవడం ఎంత మాకు అన్యాయమే కదా సార్. ఒక హైకోర్టే ఇచ్చింది 4 వీక్స్, మేము రాతపూర్వకంగా రాయలేం కదా. హైకోర్టులోనే 4 వీక్స్ టైం తీసుకుంటూ పంచాయత్ సెక్రటరీ, సలాబత్పూర్ పంచాయత్ సెక్రటరీ, కౌడిపల్లి మండల్, మెదక్ డిస్టిక్. కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళినా కూడా కలెక్టర్ గారు అతని పైన చర్యలు తీసుకుంటే సస్పెండ్ చేస్తున్నారు. మరి ఎటువంటి యాక్షన్ లేదు. మరి ఇప్పటి వరకు సర్వే ఎందుకు ఇది సార్? మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ప్రభుత్వాన్ని, మాకు అన్యాయం జరిగింది సార్. రైట్ అంటే ఇది ఇతను కౌడిపల్లి మండలం నుంచి సచివాలయంకి వచ్చారు, నాకు న్యాయం చేయండి, కోర్టు ఆదేశాలను కూడా అధికారులు ధిక్కరిస్తున్నారు, అధికారులే న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఈ బాధితుడు. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.